రాష్ట్రంలో సవాళ్ళు తువాల లెక్కనే అయినాయి. ఇట్లా ఇసురుకుంటున్నారు. నువ్వేంత అంటే నేనంత అంటున్నారు. ఇక ఈయనకే మనందరికి మస్తు పరిశాన్ అనిపిస్తున్నది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ బహిరంగ సభలో కేటీఆర్ సార్కు సవాల్ విసిరిండు కదా. ఇవాళ కేటీఆర్ సార్ ప్రతి సవాల్ విసిరిండు. ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. రాష్ట్రంలో సవాళ్ళు తువాల లెక్కనే అయినాయి. ఒకరిని మించి ఒకరు సవాళ్ళు విసురుకుంటున్నారు, తువాళ్ళు విసురుకున్నట్టే. ఇప్పుడు రాష్ట్రంలో మొగోనివైతే అనే ముచ్చట మళ్ళొకసారి ముందలకు వచ్చిందుల్లో. మొన్న సీఎం సార్ సవాలు విసిరిండు కదా కేటీఆర్ సార్కు బహిరంగ సభలా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఇన్నర్ గదుల్లో ఈ సవాలుకే ప్రతి సవాలు విసిరిండు కేటీఆర్ సారు. రేవంత్ రెడ్డి సార్ సవాలు విన్నాం కానీ కేటీఆర్ సార్ ఏం సవాలు విసిరిండని పరిశాన్ అవుతున్నారులే. ఇక పరిశాన్ కాకుండా నేను చెప్తా. ఈ అల్ల మీడియా చిట్చాట్లా మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సారు కొడంగల్లా రాజీనామా చేయాలంట. ఇక సిరిసిల్ల కేటీఆర్ సార్ కూడా రాజీనామా చేస్తాడట. ఇద్దరం కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు బరిలుందాం, ఎవరు గెలుస్తారో ఎవరు మొగోల్లో సూతం అన్నట్టు సవాల్ విసిరిండు కేటీఆర్ సారు. ఇగో ఇట్లా సవాళ్లకు ప్రతి సవాలు విసురుకుంటున్నారు ఇరుపక్షాల నేతలు. చూడాలి మరి మొదలు ఎవరు రాజీనామా చేసి మేడ్చల్ మల్కాజ్గిరి గడ్డ మీదకి ఎవరు వస్తారో ఏమో. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి, నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే